నిన్న మొన్న మార్కెట్ పోతే గతంలో ఓ 200 తీసుకపోతే ఓ 3-4 ఐటమ్స్ అర్ధ కిలో వచ్చేటువంటివి. నిన్న మొన్న టమాటా కూడా పీక్స్లో ఉంది. ఉల్లిగడ్డ అయితే 2-3 నెలల వరకు కూడా రూ. 20 30 ఉండే, ఇప్పుడు రూ. 60 తగ్గుతలేదు. నిన్న మొన్న సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చినటువంటి ఓ పాలసీ, అంటే భారతదేశంలోని రైతులకు బెనిఫిట్ చేయాలని చెప్పేసి మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఫామ్ ఆయిల్ కానీ ఆయిల్స్ మీద సుంకం పెంచితే, ట్యాక్స్ పెంచితే మన రైతులకు బెనిఫిట్ అవుతుందని ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని బ్లాక్ మార్కెట్ చేస్తున్నటువంటి వ్యాపారులు, భారతదేశానికి 2 నెలలకు సరిపడేటువంటి నిల్వలు ఉన్నప్పటికీ కూడా స్టాక్ లేదని చెప్పేసి ఇక వ్యాపారులు అయితే నూనె రేట్లు కూడా పెంచేసిండ్రు. ఆల్మోస్ట్ 12 రోజుల్లోనే లీటర్కు 17 నుంచి 42 వరకు కూడా పెరిగిపోయింది ఆయిల్స్. అయితే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దాని ప్రత్యామ్నాయంగా వచ్చేటువంటివి, దానిని అనుకూలంగా మార్చుకొని ప్రజల్ని దోపిడీ చేసేటువంటి కల్తీగాలను కూడా ప్రజల్లో తీసుకొని ఇలాంటి డెసిషన్ అయినా తీసుకోవాలి. మన దగ్గర నిల్వలు సఫిషియెంట్ ఉన్నాయా? రైతుల నుంచి ఇప్పటికిప్పుడు పంట వస్తుందా? రైతుల నుంచి వచ్చేటువంటి పంట జనాలకి మళ్ళా పోతుందా? మార్కెట్ చేయగలమా? ఇవన్నీ ప్రజల్లో తీసుకొని ఏదైనా ఓ పాలసీని చేయాలి. కానీ ప్రభుత్వం ఏంటంటే ఈరోజు రైతులకు బెనిఫిట్ అవుతుందని చెప్పేసి ఆ ఏదైతే ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఎక్సైజ్ సుంకం దాని మీద పెంచిండ్రో 20% అనేటువంటిది, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు కల్తీగాలు అయిపోయి బ్లాక్ మార్కెట్ చేసుకుంటా ఆయిల్స్ని అయితే పెంచుతున్నారు. కేవలం ఆయిల్ ఒక్కటే పెరగలేదు, దసరా పండుగ వస్తుంది. ఇక ఉప్పు పప్పు ఏది కొనాలన్నా సరే పప్పు కూడా భారీగా పెరిగింది. దాదాపు 150, 160, 170 రూపాయలకు కూడా కందిపప్పు అయినటువంటి పరిస్థితి ఉంది. ఉల్లిగడ్డ 60 రూపాయలు అయినటువంటి పరిస్థితి ఉంది. కూరగాయలు ఏది ముట్టుకున్నా సరే మినిమం 60 నుంచి 100 రూపాయల వరకు ఉన్నాయి. ఈ కాకరకాయ, చిక్కుడుకాయ, బీన్స్ అయితే 120, 150 రూపాయల వరకు కూడా ఉన్నాయి. పండుగ వస్తుంది, పండుగ ఖర్చులు ఇంకా తెలిసే. దసరా పండుగ అంటే ఇక తెలుగింట్లో అయితే పెద్ద పండుగ అని చెప్పాలి. ఇక తెలంగాణలో అయితే బతుకమ్మ పండుగ ఉంటుంది, దాంతోపాటు దసరా పండుగ ఉంటుంది. బతుకమ్మ పండుగకు అవి ఇవి సకినాలు పిల్లల్ని తీసుకొచ్చి నూనె వంటలు అవన్నీ కూడా చేసుకుంటారు. ఈ రేట్లు పెరిగైతే బీభత్సంగా అయితే పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలేమో దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేవన్నట్టు అయితే ఉంటుంది. అంటే ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు అనేటువంటిది అప్పట్లో ఏదో పాటల నారాయణమూర్తి సినిమాలు అనుకుంటా. ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదని నారాయణమూర్తి సినిమా పాటనే మళ్ళీ ప్రతిసారి ఇట్లాంటిది వస్తుంటుంది. ఈసారి ఇంకా పీక్స్లో ఉందంట. చూద్దాం మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేదంటుంటే ఉచితాలు మస్తిస్తున్నాం ఎవడు ఎట్లనన్నా పోని, ఇక ఎట్లనో అలాగైతే ప్రభుత్వానికి ఆ ఆమ్దాన్ అయితే రావాలని ఆలోచిస్తారో, ఇక ఇట్లే ఈ వ్యాపారులు జనాల్ని దగా చేస్తారా చూద్దాం మరి.